జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఏ వయసులో పూజ చేయాలి? మన ఇళ్లల్లో భగవంతుడికి ఆరాధన చేస్తాం. అది ఏ వయసు నుంచి చేయాలి? తండ్రి ఉన్నవాళ్ళు చేయాలా? లేక తండ్రి లేని వాళ్ళు మాత్రమే చేయాలా? తండ్రి పరంపదించిన తర్వాత చేయాలా? అని ప్రశ్న. సహజంగా ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పుడు సాలగ్రామమూర్తి ఒకరే ఉంటారు. రోజు పూజలు తండ్రి చేస్తారా, కొడుకు చేస్తారా అంటే వివాహం జరిగిన దాకా కుమారులకు పూజ చేయడానికి అవకాశం ఉండదు. వివాహ సమయంలో అత్తగారింట్లో ఒక సాలగ్రామాన్ని ఇస్తారు. దాంతోపాటు పూజా పాత్రలు, సామాగ్రి కూడా ఇస్తారు. అప్పటి నుంచి వారు ఆరాధన చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఓ 25 ఏళ్లకి 25 ఏళ్లకి వివాహం జరిగితే అప్పటిదాకా పూజ చేయడం, తిరువారాధన చేయడం తెలుస్తుందా? చెయ్యరా? అప్పటిదాకా తెలుసుకోనవసరం లేదా? అప్పుడు తెలుసుకోగలుగుతారా? అంటే అది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం మంచిది. ఒక 25 ఏళ్లకో 27 ఏళ్లకో వివాహం జరిగితే అప్పుడు పూజ చేయడం, తిరువారాధన చేయడం తెలుస్తుందా? అప్పుడు తెలుసుకోగలుగుతారా? అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం మంచిది. ఒకవేళ ఒకళ్ళకి 45 ఏళ్ళు వచ్చిందాకా తండ్రి గారు ఉన్నారు, అప్పటిదాకా ఆయన తిరువారాధన చేయకుండా ఉండొచ్చా అంటే అలా కాదు. చిన్నప్పటి నుంచి ఆయన కూడా చేయడం నేర్చుకోవాలి. చిన్నప్పుడు అంటే కనీసం ఓ 14-15 ఏళ్ల వయసులోనైనా తండ్రి గారు ఆరాధన చేస్తుంటే పక్కనే ఉండి చూస్తూ ఉండాలి. కావలసిన పరికరాలు అందిస్తూ ఉండాలి. రోజు భగవంతుడికి 6 ఆసనాలు సమర్పిస్తారు. అవి మంత్రాసనం, స్నానాసనం, అలంకారాసనం, బోధ్యాసనం, పునర్మంత్రాసనం, శయనాసనం. ఈ 6 చేసే విధానం, దానికి సంబంధించిన మంత్రాలు అన్నీ తెలుసుకొని చెయ్యాలి. వివాహం అయిందాకా చేయక్కర్లేదని అర్థం కాదు. అంతకంటే ముందు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం సమర్పించడం నేర్చుకోవాలి. మంత్రాలు ఎలా చదవాలో తెలుసుకోవాలి. ద్రావిడ పాసురాలు పాడే విధానం నేర్చుకోవాలి. అలాగే ఆరాధన సామగ్రిని ఎక్కడెక్కడ ఎలా సమకూర్చుకోవాలి, ఎలా సర్దుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ధూపం, దీపం, సాంబ్రాణి అందరికీ చూపించాలి. దేని తర్వాత ఏది అనేది తెలుసుకోవాలి. ఎలా చూపించాలో తెలుసుకోవాలి. అప్పుడు ఆరాధన క్రమం, పద్ధతి అలవాటవుతుంది. మన తండ్రి గారు, తాతగారు పూజ చేసేటప్పుడు పక్కన ఉండి చూడొచ్చు. పురుష సూక్తం తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. ఆడపిల్లలైతే పూలమాలలు కట్టడం, చందనం అరగదీయడం, పూజా గదిని శుభ్రం చేసి ముగ్గులు వేయడం, ఇవన్నీ నేర్చుకోవచ్చు. 5-6 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఆసక్తితో చేస్తారు పిల్లలు. ఇవేమీ చేయకుండా 25 ఏళ్ళు వచ్చేదాకా ఊరుకొని అప్పుడు చేయబోతే ఏది అర్థం కాదు. 25 ఏళ్ల దాకా ఏం చేయకుండా అప్పుడు పెళ్ళైన తర్వాత చేయడానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది కూడా వస్తుంది. ఇది కాక ఇంకో సమస్య కూడా వస్తుంది. 25 ఏళ్ల దాకా భక్తి చేయకుండా, ఇది చేయకుండా పెరిగి ఇప్పుడు కొత్తగా చేయబోతే చేయబుద్ధి కాదు. ఇప్పుడు చేయకపోతే ఏం మునిగిపోతుంది, ఇంతకాలం జీవితం సాగలేదా అనిపించవచ్చు. అలా అనుకునే అవకాశం ఉంది. అందుకని ఆ రిస్క్ లేకుండా ఉండాలంటే ఏదైనా బాల్యంలోనే అలవాటైతే మంచిది. తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఈత నేర్చుకోవాలనుకుంటే చిన్న వయసు నుంచి నేర్చుకోకపోతే పెద్దయ్యాక నేర్చుకోవడం చాలా కష్టం. నేర్చుకోవచ్చు కానీ చాలా కష్టం. సైకిల్ నడపడం కూడా అంతే. చిన్నప్పుడే నేర్చుకోకపోతే పెద్దయ్యాక నేర్చుకోవడం కష్టం అనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా పిల్లలకి పెళ్ళయ్యేదాకా అవసరం లేదులే అని ఊరుకోనక్కర్లేదు. తాత, నాయనమ్మ వాళ్ళు పర్వాలేదు పెద్దయ్యాక వాడే నేర్చుకుంటాడు అనకుండా ఉండాలి. అలాగే పెళ్ళైన వాళ్ళు చేయడానికి వస్తే మేమున్నాం, మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి అనకుండా వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఇచ్చి పెద్దవాళ్ళు పర్యవేక్షించాలి. నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు ఏదైనా పని మీద ఊరికి వెళితేనో లేదా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగితేనో పిల్లలు చేయగలుగుతారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళకి అప్పచెప్తే అందరూ ఉత్సాహంగా చేస్తారు. మొత్తానికి అందరికీ ఆరాధనా విధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది, చెయ్యాలనిపిస్తుంది.
కాబట్టి వాళ్ళని కూడా చేయనివ్వాలి. దీన్ని కొంచెం అందరూ గమనించి కుటుంబంలో అందరూ మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. పిల్లలకు కూడా నేర్పించాలి. కొన్నాళ్ళు తండ్రి, కొన్నాళ్ళు కొడుకు చేయవచ్చు. లేదా తండ్రి పని మీద పొరుగురు వెళ్తే కొడుకులు చేయొచ్చు. ఏదైనా ఆరాధనా క్రమం ఇంట్లో అందరికీ తెలిసి ఉండాలి, నేర్చుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.